ఇంద్రుడి నుంచి నేను మహా ఆయుధాలను పొందాను. బ్రహ్మదేవుడి నుంచి వేగం మరియు నైపుణ్యం, అలాగే అగ్ని, వరుణ మరియు వాయు నుంచి ఎన్నో గొప్ప ఆయుధాలను సంపాదించాను. కౌరవుల సైన్యం కాసేపులో ఆశ్చర్యానికి లోనవుతుంది, ఎందుకంటే నేను వేసే బాణాల వేగాన్ని కూడా వారు చూడలేరు. యుద్ధ భూమిలో రక్తాన్ని నీళ్లుగా, రథాలను సుడిగుండాలుగా మార్చి మృత్యు నదిని సృష్టిస్తాను. మొత్తానికి కౌరవుల సైన్యాన్ని నా అగ్ని బాణాలతో కాల్చేస్తానని అంటాడు. అర్జునుడి మాటలు విన్న ఉత్తరుడు ధైర్యం తెచ్చుకొని వెంటనే భీష్ములున్న చోటికి రథాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అర్జునుడు భీష్ముల రథానికి ఉన్న జెండాను తన బాణాలతో నాశనం చేస్తాడు. అర్జునుడిపైకి ఒకటేసారి కౌరవుల రాజకుమారులు దాడి చేయడానికి వస్తారు. మొదటిగా దుశ్శాసనుడితో యుద్ధం చేసి అతన్ని ధనుసుని ధ్వంసం చేస్తాడు. తర్వాత వికర్ణపైకి దాడి చేసి అతని రథం నుంచి కింద పడేలాగా చేస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి.